అస్సలాము అలైకుమ్ టు ఆల్ మై వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు రిజ్జుస్ కిచెన్. వావ్, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది. ఇవాళ రెస్టారెంట్కి స్టైల్కి మించిన చికెన్ గ్రేవీని జ్యూసీలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు, ఇలా ట్రై చేయండి. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, అందరిలా నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. 2 మీడియం సైజు టమాటోస్, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 గుప్పెడు కొత్తిమీర, అరచక్క నిమ్మకాయ, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 2 కరివేపాకు రెమ్మలు, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసి కలుపుతూ ఉండండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. చూసారు కదండి, ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1 యాలక్కాయ కూడా వేసి ఇలా కలుపుతూ ఉండండి. మనకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా కాలితే బాగుండదండి టేస్ట్, అందుకే ఎక్కువగా కాలిపోయేంత వరకు ఉంచకుండా ఇలా ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మనకి ఈ టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోవాలండి. ఇలా కలుపుతూ టమాటాలని స్మాష్ చేసుకుంటూ ఉండండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతుండండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దామండి. చికెన్ని ఫ్రెష్గా కడిగిన తర్వాత చికెన్లో 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా ఉడికించండి. చికెన్లో వాటర్ ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి. అలా పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి కలుపుతూ ఉండండి. ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగుని ఎక్కువగా యాడ్ చేయకండి, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మొత్తం 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేయండి. ఇలా పెరుగు గ్రేవీలో కలిసేటట్టు కలుపుతూ ఉండండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి, చిటికెడు పసుపు. ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు చికెన్లో వేసాం కాబట్టి తక్కువగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్
చికెన్ మసాలా వేయండి. మసాలాలు అనేవి ఎక్కువగా యూజ్ చేయకండి, హెల్త్కి అంత మంచిది కాదు. చూసుకొని వేయండి, కొంచెం కొంచెం క్వాంటిటీలో. మసాలాన్ని కూడా ఇలా కలిసినట్టు కలిపేయండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండండి. నేను చికెన్ అయితే తక్కువ తీసుకున్నానండి. నిన్న 2 kgs తీసుకొచ్చారు చికెన్, 1.5 kg అయిపోయింది. మిగిలిన చికెన్తో నేను ఇలా చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేయండి. నేనైతే 2 tablespoons కారం వేస్తున్నాను. కారం కూడా ఇలా గ్రేవీలో కలిసినట్టు ఒకసారి మళ్ళీ కర్రీని కలుపుతూ ఉండండి. ఇందులోనే ఒక 1/2 tablespoon దాకా ధనియాల పొడిని యాడ్ చేయండి. ఈ ధనియాల పొడి మా అత్తయ్య గారు చేస్తారండి. స్మెల్ అద్దరిపోతుంది, చాలా బాగుంటుందండి స్మెల్. నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు ఇందులో 1 glass దాకా వాటర్ యాడ్ చేసుకుందాం. చిన్న చాయ్ గ్లాస్తో యాడ్ చేసుకోండి వాటర్ని. గ్రేవీ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోండి. కలిపి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుందండి. ఇలా పైకి తేలుతున్నప్పుడు దీంట్లో కసూరి మేతిని ఇలాగా స్మాష్ చేసుకుంటూ కొంచెం కర్రీలో కలిపేయండి. కసూరి మేతి యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, గ్రేవీ ఎంత బాగుందో, గ్రేవీగా జ్యూసీగా ముక్క కూడా. ఇందులో ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేయండి. ఇందులోనే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం పిండడం ద్వారా మనం మసాలాలు, కారాలు, ఉప్పు ఏదైనా ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈ నిమ్మరసం వేయడం ద్వారా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందండి ఈ నిమ్మకాయ. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మళ్ళీ ఒకసారి కర్రీని కలిపేయండి. చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉందండి. గ్రేవీగా జ్యూసీగా రెస్టారెంట్ స్టైల్ కంటే బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఈ కర్రీని చపాతీలోకైనా, పులావ్లోకైనా, దోశలోకైనా ఎలా తీసుకున్నా కూడా బాగుంటుందండి. आपको मेरा वीडियो अच्छा लगा तो सब्सक्राइब करके जाना. थैंक यू फॉर वॉचिंग माय वीडियो.